ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సరైన సమాధానం నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి గురించి అవగాహన పెంచడం కోసం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏప్రిల్ 14న ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇది లక్షలాది మంది ప్రజలను, ముఖ్యంగా లాటిన్ అమెరికాలో ప్రభావితం చేసే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి. WHO means వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WTO నివేదిక ప్రకారం డిజిటల్ సేవల ఎగుమతులలో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? సో సరైన సమాధానం చైనా. WTO మీన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఎక్స్ప్లెనేషన్: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నివేదికలో సవరించిన విధంగా చైనాను అధిగమించి డిజిటల్ సేవల ఎగుమతుల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. భారతదేశ ఎగుమతులు 2023లో $257 బిలియన్ చేరాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17% పెరుగుదలను సూచిస్తుంది. RBI నుండి PPI లైసెన్స్ కోసం ఏ నియో బ్యాంక్ సూత్రప్రాయంగా ఆమోదం పొందింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రివల్యూట్ ఇండియా. టైగర్ గ్లోబల్ మరియు సాఫ్ట్ బ్యాంక్ మద్దతుతో రివల్యూట్ ఇండియా ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలను జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. ఈ ఆమోదం దాని విస్తరణలో రివాల్వర్ కోసం కీలకమైన దశను సూచిస్తుంది. బహుళ కరెన్సీ ఫారెక్స్ కార్డులు మరియు క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ సేవలను అందించడానికి ప్రారంభించడం ద్వారా భారతీయ మార్కెట్లో ఉనికిని కలిగి ఉంది. జీరోపే మెడికల్ లోన్ సహ వ్యవస్థాపకుడు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అష్నీర్ గ్రోవర్. ఫిన్టెక్ కంపెనీ భారత్ పే సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అష్నీర్ గ్రోవర్ జీరోపే అనే ఒక కొత్త యాప్తో మళ్ళీ ఫిన్టెక్ రంగంలోకి ప్రవేశించారు. పర్యాటకుడిగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ పైలట్గా చరిత్ర సృష్టించింది ఎవరు? సో సరైన సమాధానం గోపి తోటకూర. బ్లూ ఒరిజిన్ యొక్క NS-25 మిషన్లో చేరి పర్యాటకుడిగా అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ పైలట్గా తోటకూర గోపి చరిత్ర సృష్టిస్తున్నారు. అతని ఎంపిక భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని హైలైట్ చేస్తుంది. అంతరిక్ష పర్యటనకి ఇది కొత్త శకాన్ని సూచిస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం విక్రమ్ సింగ్. సచ్చిదానంద మెహంతి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యునిగా 3 సంవత్సరాల కాలానికి తక్షణమే అమల్లోకి వచ్చారు. HDB ఫైనాన్షియల్ సర్వీస్లో వాటాను ఏ కంపెనీ కొనుగోలు చేసింది? సరైన సమాధానం MUFG. జపాన్ యొక్క MUFG భారతదేశం యొక్క HDFC బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ HDB ఫైనాన్షియల్ సర్వీస్లో 20% వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ డీల్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ కంటే ముందు $9 నుంచి $10 బిలియన్ విలువతో సిద్ధంగా ఉంది. భారతదేశం యొక్క షాడో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీల్లో ఒకటి. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు ఎవరు తిరిగి ఎన్నిక అయ్యారు? ఇంటర్నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? జగ్జిత్ పవాడియా. అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డుతో 2024తో ఎవరు సత్కరించబడ్డారు? జైన్ ఆచార్య లోకేష్ ముని. గుజరాత్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును ఏ కంపెనీ నిర్మిస్తోంది? ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఆదాని గ్రూప్ కంపెనీ అయిన ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కచ్ జిల్లా కావడాలో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును నిర్మిస్తుంది. ఈ పార్కు 538 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది మొత్తం పరిమాణం కంటే 5 రెట్లు పెద్దది. ఫ్రెంచ్ రాజధాని ప్యారిస్ కంటే 5 రెట్లు పెద్దది. మూడీస్ అనాలిటిక్స్ ప్రకారం 2024లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? 6.1%. 2024లో జాన్ డిర్క్స్
గ్లైనర్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు అందుకున్నారు? గగన్దీప్ కాంగ్. గగన్దీప్ కాంగ్ ఒక భారతీయ పరిశోధకురాలు. ప్రపంచ ఆరోగ్య పరిశోధనలో ఆమె సాధించిన విజయాలకు గాను 2024 జాన్ డిర్క్స్ కెనడా గెర్నర్డ్ గ్లోబల్ హెల్త్ అవార్డును పొందారు. ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఏ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి? రష్యా మరియు ఉక్రెయిన్. ఇక్కడ సరైన సమాధానం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు అయితే వివరంగా ఉంది. ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్ రష్యా మరియు ఉక్రెయిన్లు సైబర్ క్రైమ్ అభివృద్ధి చెందిన అగ్రదేశాలుగా గుర్తిస్తుంది. లక్ష్య నివారణ చర్యలు తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. సరైన సమాధానం రష్యా, ఉక్రెయిన్. థ్యాంక్ యూ.